join me, stand with me. If the elections of Andhra Pradesh, Telangana are not postponed, we will take all necessary legal actions, and youth, we will stand together. Yes, if we have no choice to go for election, we are going. Vote for helicopter, all of you. Wherever there is no helicopter symbol, don't vote at all. Just go to the bottom, nota, N-O-T-A, none of the above. Don't vote for Jagan, don't vote for the corrupt leader Chandrababu, don't vote for actor Pavan Kalyan, who can do nothing for you. And you know my track record. I have brought billions, billionaires, presidents, prime ministers from Bill Gates to Bill Clinton to India and Hyderabad. I'm going to do it again with your power, with our power, with God's power. We will do great and mighty things. మీ బీ ఫార్మ్స్ ని వైసీపీ టీడీపీ ఎలా తీసుకోగలరు? మీరు ఇస్తేనే కదా బీ ఫార్మ్స్ వెళ్ళేవి. మా బీ ఫార్మ్స్ మేము ఆఫీసులో ఉంటుండగా 301 ఐలాపురం హోటల్లో 25 మార్నింగ్ 2 గంటలకు మా దగ్గర రికార్డింగ్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. 50 మంది వచ్చి మా టీం మీద దాడి చేసి ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే పోలీస్కి మేము ఇన్ఫార్మ్ చేస్తే మాకు పోలీసులు మాట ఉండవులే. 7 కంప్లైంట్లు చేసిన పోలీసులకి, సెక్యూరిటీకి రిక్వెస్ట్ చేసిన, ఎలక్షన్ కమిషన్ మార్చి 11th మాకు సెక్యూరిటీ ఇవ్వమన్నారు. మార్చి 18th లెటర్ పంపించారు. నిన్నటి వరకు సెక్యూరిటీ ఇవ్వలా. చూడండి, టు ప్లే ద గేమ్స్. ఇవన్నీ సెక్యూరిటీ ఉంటే చేయలేరు కదా, దాడులు జరగవు కదా, మా బీ ఫారాలు స్టాంప్ తీసుకోలేరు కదా. ఒరిజినల్ బీ ఫార్ములు తీసుకొని ఫ్యాబ్రికేట్ చేశారు. మీ అందరూ కూడా తెలుసు. నేనే చంద్రబాబు నాయుడు ఏజెంట్ని అయితే చంద్రబాబు నాయుడు గారికి సైకిల్కి ఒక్కరు ఓటేయదని ఎందుకు చెప్తా? మీరు ఇంట్లో ఉండండి, లేదా నన్ ఆఫ్ ది అబవ్గా చెప్పండి, ఒక్కరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయకండి. 35 సంవత్సరాలు ఆయన మన రాష్ట్రాన్ని నాశనం చేశారు. 6 లక్షల కోట్లు సంపాదించారని జగన్ అంటున్నాడు బుక్ రాసి. అలాగే జగన్ 3 లక్షల కోట్లు సంపాదించారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. వీళ్ళంతా తోడు దొంగలు, అబద్ధికులు. వారి వలన మనకు వచ్చే లాభం ఏం లేదు. మోసపోకండి నా తెలుగు ప్రజలారా. ఢిల్లీలో నుంచి మాట్లాడుతున్నాను. ఢిల్లీలో కేజ్రీవాల్కి 70లో 67 సీట్లు ఏ విధంగా గెలిపించారో, మీరు ఒక ఎలక్షన్ వరకు పోస్ట్పోన్ అవ్వకపోతే, కోర్టు ద్వారా అవ్వకపోతే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి ద్వారా అవ్వకపోతే, ఎలక్షన్ అంటూ ఏప్రిల్ 11లో ఉంటే ఏప్రిల్ 9 వరకు మీరందరూ ఒక్కొక్కరికి 100 మందికి చెప్పి ఆన్లైన్లో వెళ్ళి, మనకే తెలీదు మా క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో. ఎందుకు? అదే ఫారం గోవిందశీలన్ గారు సైన్ చేసింది ఆ చెండలో డినై చేశారు. పాలకొల్లో డినై చేశారు ఝాన్సీని. శ్రీకాకుళంలో హరినాథ్ని డినై చేశారు. అదే ఫారం చంద్రబాబు నాయుడు గారు వేశారు. వాళ్ళ ఏజెంట్లు పలాసలో యాక్సెప్ట్ చేశారు. అంటే ఎలాగ 35 పేర్లు జగన్ పేర్లు చంద్రబాబు నాయుడు గారికి తెలిసాయి. వాళ్ళ క్యాండిడేట్లు ఎవరో, ఈయన క్యాండిడేట్లు ఎవరో. వీళ్ళు తోడు దొంగలు. మనం గెలకూడదని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎలాగా మంచి మిత్రులు. 30 సంవత్సరాలు ఆయన చనిపోయినంత వరకు వీళ్ళ మీద వాళ్ళు. మోదీ గారికి క్లోజ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారికి సపోర్ట్ చేశారు జగన్ అండ్ కేసీఆర్. వీళ్ళంతా ఒకటే. కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. హెలికాప్టర్కే ఓటేయండి. మీరే బూత్ లెవెల్ వరకు మేము లిస్టు రిలీజ్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న దాదాపు 55-60 పేర్లు మాత్రమే. ఇంకా 3 ఎంపీలు పెండింగ్లో పెట్టారు. కొన్ని ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ చేసేశారు. మన గుర్తు లేకుండా. ఎంత అన్యాయం! చంద్రబాబు నాయుడు గారు వేసింది 1 రిజెక్ట్ అవ్వలేదు. జగన్ కోవర్ట్లు వేసింది 1 రిజెక్ట్ లేదు.
మనం వేసింది అన్ని రిజెక్ట్ అయ్యాయి. ఇది వీళ్ళు చేస్తున్న అవినీతి. ఇట్స్ హై టైమ్ ఫర్ ఇండియాస్ డెమోక్రసీ. ఇట్స్ హై టైమ్ ఫర్ ఆల్ ద యూత్ టు కమ్ టుగెదర్, వర్క్ టుగెదర్, pray together, fast together, and do all we can to end the corrupt political parties. ఈ ప్రచారానికి చంద్రబాబు నిలబెట్టిన 35 మంది అభ్యర్థులకు ఓటేద్దని మీరు పిలుపునిస్తున్నారా? చూడండి మీ ఫారం అభివృద్ధి చేసిన అభ్యర్థులు చూడండి, ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి టైం ఇచ్చాం. కోర్టుకి వెళ్తున్నాం. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. హైదరాబాద్ కోర్టుకి మేము వేస్తున్నాం విత్ ప్రూఫ్. చూసారా భీమవరంలో నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? 2:45 నిమిషాలకి మేము లోపల ఉన్నాం. నేను 3:45 4 గంటలకు వచ్చాను. చట్ట ప్రకారం 5 లోపల రావాలి. 2:45కి మా క్యాండిడేట్ నన్ను ప్రపోజ్ చేసిన ప్రపోజరు విత్ ప్రూఫ్ గ్రీన్ టిక్తో 245 అని ఉంది. నన్ను ఎందుకు డినై చేశారు? థ్యాంక్ గాడ్ నర్సాపురం రిటర్న్ ఆఫీసర్ both for member of parliament and member of legislative assembly, I have been confirmed and I am contesting. రేపటి నుంచే నర్సాపురం క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. భీమవరం, తణుకు, తాడిపల్లిగూడెం ఇవన్నీ తిరుగుతాను. మీరేం వరి అవసరం లేదు. ఈ 55-60 మందిని మీరు గెలిపించండి. కర్ణాటకలో 37 గెలిచిన కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. 107 గెలిచిన బీజేపీ కానీ 77 గెలిచిన కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కాలేదు. మీ ఓటు మన ఓటు, మన ఫ్యూచర్కి వేద్దాం. ఈ అవినీతి పనులకు వేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మేము డిసైడ్ చేస్తాం మండే ఆఫ్టర్ కోర్ట్ డిసైడ్ అని. ఎలక్షన్ కమిషనర్ మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇద్దరు కూడా కోయలేషన్ అయ్యారు. ఈ పరిణామాలు చూసినట్లయితే న్యాయం గెలిచే అవకాశాలు లేవు కాబట్టి బైకాట్ చేయడం ఉత్తమమని భావిస్తున్నారా? చూద్దాం. అదే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు? జగను, చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు లేవు. యు సీ ద ఓట్ బ్యాంక్ 60 to 70% విత్ అస్ ఎవ్రీ సర్వే. నవ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. జగన్కి 10-15%, పవన్కి 2-3%, చంద్రబాబు నాయుడు గారికి 10-15% మ్యాక్సిమం. సమ్ ఏరియాస్ 8 out of 10, 8లో 10 మంది మనకు ఓటు వేయాలనుకుంటున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కనీసం 10లో 6 ఓటు వేస్తారు. ఎక్కడ హెలికాప్టర్ గుర్తుందో ఆన్లైన్లో చూడండి. ఆ క్యాండిడేట్కి మీరు ఓటు వేసేయండి. ఒకవేళ ఎలక్షన్ డిలే అవ్వకపోతే పోస్ట్పోన్ 1 month ఏముంది, మే 17 వరకు ఎలక్షన్లు ఉన్నాయి. ఆ టైంలో చేయొచ్చు కదా. మా లాయర్ గారు ఏం చెప్తున్నారంటే గ్యారంటీగా రీజన్స్ అన్నీ ఉన్నాయి, 1 month డిలే అవుతుందని. లేదా దేవుడు 6 రోజులు సృష్టించాడు. నేను రేపు క్యాంపెయిన్ చేస్తే 10 రోజులు ఉంది. 10 రోజుల్లో వండర్స్. కొన్ని విమర్శలు వస్తున్నాయి. చైన్నే కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారు? నాకు టైం పంచువాలిటీ లేదు, నామినేషన్ వేయడానికి సరైన సమయానికి వెళ్ళలేదు అని. చూసారా, నాకు లైఫ్లో చేయనే లేదు. అసలు ఏంటి ఈ అబద్ధ బోధలేంటి? నేను లైఫ్లో పుట్టిన తర్వాత చైన్ వేసుకోలేదు. నాకు చైనే లేదు, నా చైనే పోలేదు. కాదండి, ఎవరో మీరు ఎలా చూసారో బాగా చూడండి కళ్ళు పెట్టి. నేను కేఏ పాలనే, కానీ నాకు చైన్ లేదు. ఒకసారి మరోసారి చూడండి. నేను లైఫ్లో చైన్ వేసుకోలే. అది బహుశా ఇది చూసారా, గుండెలు పెడతారు, ఆ షర్టుది బయటకు వచ్చి ఉంటుంది. అది బంగారం కాదు, అది చైన్ కాదు. కానీ మీరు ట్రోలింగ్ చేసి 3 కోట్ల మంది వాచ్ చేసి ఉంటారు. ఏదో మొత్తం మీదకి పౌలో మాట అన్నాడు, కక్ష చేతనైనను మిస్ చేతనైనను గాస్పల్ ప్రకటించబడండి అని. మీరు చక్కగా మీడియా సహోదరులు సహోదరులు లేరు కదా ఇక్కడ, ఓన్లీ జ్యోతి ఉంది ఇక్కడ. మీరందరూ చక్కగా ఈ ప్రజాశాంతి పార్టీని ప్రమోట్ చేసి గెలిపించండి. మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రాను అమెరికా చేస్తా, నర్సాపూర్ని నార్త్ అమెరికా చేస్తా. లక్షల మందికి ఉద్యోగం. థ్యాంక్ యూ వెరీ మచ్. చైన్ కాదు, అది దండ. చూసారా, దొరికిపోయారు. ఇది చైన్ కాదు,
దండ అమ్మ అమ్మ దొరికి నువ్వేనా చేసింది ఇది? ఏ ఛానల్ ఇది? ఏదో జరిగింది కుట్ర. కేసీఆర్ గారిదేనా? ఆయన కేసీఆర్ జగన్కి సపోర్ట్ చేస్తావా? కేసీఆర్ తప్పు పాపం చేయకూడదు. జగన్ పని అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.